ఈ రోజుల్లో చాలామంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అంచనా ప్రకారం భారతదేశంలో ప్రతి 100 మందిలో కనీసం 30 మంది దాకా ఈ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి దాకా చాలామంది ప్రజలు థైరాయిడ్ సమస్యతో ఎంతగానో బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలలో థైరాయిడ్ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో హార్మోన్లను ఉత్పత్తి చేసే ఈ గ్రంథి పనితీరు దెబ్బతింటే హార్మోన్లు కూడా దెబ్బతింటాయి. అందువల్ల బరువు పెరగడం లేదంటే తగ్గిపోవడం, జుట్టు విపరీతంగా రాలిపోవడం, అలసట పెరగడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయి. అయితే ఎలాంటి చికిత్సలు మందులతో కాకుండా చాలా సులభంగా అసలు ఖర్చు లేకుండా థైరాయిడ్ సమస్యను తగ్గించే మార్గం ఒకటి ఉంది. అదే వ్యాయామం. మనం కొన్ని ఎక్సర్సైజులు చేస్తే థైరాయిడ్ సమస్యని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే మహిళలు ఖచ్చితంగా ఈ ఆసనాలు నేర్చుకోవాలి. ఇక ఈ ఎక్సర్సైజులు ఏంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఖచ్చితంగా నెక్ ఎక్సర్సైజులు చేయాలి, అంటే మెడ వ్యాయామాలు. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి మన గొంతు భాగంలో ఉంటుంది. దానికి సరైన పని లేకపోతే ఖచ్చితంగా థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ముందుగా మీరు ప్రశాంతంగా కింద కూర్చోండి, నడుము వంచకుండా స్ట్రైట్గా కూర్చోండి. మీ తలని మెల్లిగా పైకి కిందకి అంటూ ఉండండి, అంటే మీ గొంతు టైట్ అయ్యేలా పూర్తిగా తలని పైకెత్తి ఆకాశం వైపు చూడాలి. అలాగే మీ గడ్డం మీ ఛాతికి టచ్ అయ్యే విధంగా తలను కిందకి దించండి. ఇలా కాసేపు చేయండి. అలాగే మీ తలని మెల్లిగా రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి తిప్పుతూ ఉండండి. ఇలా కాసేపు చేయండి. అలాగే మీ తలను మీ భుజాలకు టచ్ అయ్యేలా బెండ్ చేయండి, అంటే మీ చెవులు మీ భుజానికి టచ్ అయ్యేలా మీ తలని ఒకవైపుకి బెండ్ చేయండి. లెఫ్ట్ రైట్ రెండు సైడ్స్ కూడా బెండ్ చేయాలి. ఇలా కాసేపు చేయండి. అలాగే మీ తలని గుండ్రంగా రొటేట్ చేయండి, అంటే మనం పేపర్పై సున్నా ఎలా చుడతామో అలా మీ తలని కూడా గుండ్రంగా రొటేట్ చేయాలి. ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాసేపు తిప్పి ఆ తరువాత యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కాసేపు రొటేట్ చేయండి. స్పీడ్గా మాత్రం చేయొద్దు, మెల్లిగానే ఈ మెడ వ్యాయామాలను చేయండి. ఈ 4 ఎక్సర్సైజులు చేయడం వలన ఖచ్చితంగా థైరాయిడ్ సమస్య న్యాచురల్గా తగ్గిపోతుంది. అలాగే ఈ వ్యాయామాలు చేయడం వలన ఫ్యూచర్లో ఈ సమస్య రానే రాదు. అలాగే మెడ నొప్పితో బాధపడే వారికి ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. గంటల కొద్దీ ఆఫీసుల్లో సిస్టమ్ ముందే కూర్చొని పనిచేసే వారికి మెడ నొప్పులు, తలనొప్పులు సాధారణంగానే వస్తాయి. అలాగే చాలా ఒత్తిడికి కూడా గురవుతారు. అయితే ఈ వ్యాయామాలు రోజు చేయడం వలన మీకు ఇలాంటి సమస్యలు ఏమీ రావు. మీ మెడ, గొంతు, గడ్డం దగ్గర కొవ్వు పెరుకోకుండా ఉంటుంది. మీ ముఖానికి మంచి షేప్ కూడా వస్తుంది. చాలా స్లిమ్గా, అందంగా కనిపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మెడ వ్యాయామాలు చేయండి. ఎలాంటి సమస్యలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి. మరి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు థైరాయిడ్ సమస్యతో కనుక బాధపడుతూ ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా ఒకసారి అలర్ట్ చేయండి.